వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే న్యూ బోర్న్ బేబీస్కి స్నానం చేయించే ముందు చిన్న టిప్స్ పాటించండి. అంటే చాలామందికి స్నానం చేయించే ముందు ఎలాంటి టిప్స్ పాటించాలని తెలియదు. అంటే ఏ విధంగా అంటే కొందరు ఏంటంటే ఎలా అంటే అలా రఫ్గా యూజ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక బెస్ట్ వీడియో అండి. మనం ఏంటంటే బేబీ బాతింగ్ చేయించే ముందు కొన్ని విధాలుగా మనం పాటించాలన్నమాట. అవి ఏంటనేవి ఇవాళ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్నానం చేయించే ముందు బేబీకి అయితే ఫీడింగ్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే మనం బేబీకి ఫీడింగ్ ఇచ్చామనుకోండి, ఏమవుతుందంటే మన బేబీ అనేది ఫీడింగ్ తీసుకున్నాక హాఫ్ అన్ అవర్ వరకు ఏంటంటే మన భుజం మీద కొట్టాలి. ఎందుకంటే అలా కొట్టకపోయినా పాలు అనేవి ఎక్కువస్తాయంటారు కదండి, నోట్లో నుంచి ముక్కులో నుంచి బయటికి వస్తాయన్నమాట. అందుకనేసి మనం ఏంటంటే ఆయిల్ మసాజ్ చేసే ముందు అండ్ నెక్స్ట్ ఆయిల్ మసాజ్ చేశాక అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్నానం చేయించి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫీడింగ్ ఇవ్వకండి బేబీకి వచ్చేసి. ఈ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు మనం ఇలా పడుకోబెట్టినప్పుడు మనకి ఏంటంటే పైకి ఇలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట మిల్క్ అనేది. అండ్ నెక్స్ట్ మనం ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు కానీ మనం బాతింగ్ చేయించేటప్పుడు కానీ ఏం చేయాలంటే బేబీ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి pH వాల్యూ అనేది బేబీ స్కిన్ టోన్ సరిపోయే విధంగా ఉంటుంది. వాళ్ళకి స్కిన్ టోన్ సరిపోయే విధంగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే స్కిన్ మీద ఎలాంటి మనకి ఏంటంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి మనం ఎలాంటిదైనా తట్టుకోగలుగుతాం. వాళ్ళకి చాలా స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా, అందుకనేసి మనం ఏంటంటే బేబీ ప్రోడక్ట్సే యూజ్ చేయాలి. బేబీ టెటీ బార్ సబ్ అయినా నెక్స్ట్ బాతింగ్ అండ్ ఆయిల్ వచ్చేసి మనం ఏదైనా ఈవెన్ జాన్సన్స్ బేబీ ఆయిల్ అలాంటివన్నీ యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ లోషన్స్ కానీ అన్నీ బేబీవే యూస్ చేయండి. బయటివి అస్సలు యూస్ చేయకండి. మనం వాడే సబ్బులు కానీ అస్సలు యూస్ చేయకండి. హాట్ వాటర్కి వస్తే చాలా హాట్గా మాత్రం అస్సలు చేయించకండి. ఎందుకంటే చాలా హాట్గా చేయించడం ఏంటంటే బేబీ స్కిన్ చాలా రెడ్డిష్గా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా స్మూత్గా స్కిన్ అనేది ఎలా ఉంటుందంటే చాలా ఏమంటారు లైట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ చాలా స్మూత్గా ఉంటుంది. వాళ్ళన్నిటికీ అటాక్స్ అంటే వాళ్ళు ఇప్పుడే స్టమక్ నుంచి బయటకు వచ్చారండి, అన్ని వాతావరణం సెట్ కావన్నమాట. అందుకనేసి మనం బాతింగ్ టైంలో కూడా వాటర్ని చాలా ఓవర్ హీట్గా లేకుండా నార్మల్ టెంపరేచర్గా ఉండేలా చూసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే బాతింగ్ చేయించాక ఏం చేయండి అంటే టవల్స్ కూడా అంతే, చాలా రఫ్గా ఉండే టవల్స్ అస్సలు యూజ్ చేయకండి. స్మూత్గా ఉంటాయి చూడండి టవల్స్, అవి అయితే బేబీకి ఏంటంటే మనం ఏమంటారు చాలా రుద్దడం లాంటివి అలా కూడా చేయకండి. ఏంటంటే ఆయిల్ ఏమంటారు మన బేబీ టవల్స్ అనేవి వాటర్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాంటి టవల్సే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్నానం చేయించాక చాలా డ్రైగా ఉండాలి బేబీ వచ్చేసి. అండ్ మనం బేబీకి యూజ్ చేసే పౌడర్ కానీ బేబీవి యూజ్ చేయండి. పెట్టే కళ్ళకి కాటుక కూడా బేబీవే యూజ్ చేయండి. వచ్చే కాజల్ అంటే పిల్లలకు పెట్టే కాటుక కానీ హోమ్ మేడ్ అన్నీ యూస్ చేయండి. లేకపోతే మన బేబీ వే దొరుకుతాయి అనమాట బయట సపరేట్గా మార్కెట్లో, అవే యూస్ చేయండి. ఎందుకంటే మనము నార్మల్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాకుండా ఎలాంటివి అంటే కెమికల్స్ యూజ్ చేసామనుకోండి బేబీ ఐనస్ నుంచి వాటర్ రావడం కానీ ఇలాంటి ప్రమాదాలు అనేది జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే బొడ్డుతాడు అండి. పిల్లలకి వచ్చేసి బొడ్డుతాడు ఊడిపోయినాక స్నానం చేయించకండి. మళ్ళీ ఏంటంటే ఈ బొడ్డుతాడు ఊడిపోకపోవడం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకనేసి డాక్టర్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఏమని సజెస్ట్ చేస్తారంటే బొడ్డుతాడు ఊడిపోయాక ఆఫ్టర్ దట్ స్నానం చేయించండి, అప్పటి వరకు చేయించకండి అని చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇయర్లో కానీ నోస్లో కానీ ఆయిల్ వేయడం అలాంటివన్నీ అస్సలు చేయకండి. నాజిల్లో వచ్చేసి నాజిల్ డ్రాప్స్ వేయండి. ఆయిల్స్ కానీ అలాంటివి ఏ పడితే అసలు ఏం వేయకండి. ఇది అనేది మెయిన్ సజెషన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.